అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాదర్ఘాట్లో జరిగిన డాక్టరు ప్రణీత గురించి ఆ అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. నిజంగా చూస్తే చిన్న వయసు, ఒక చిన్న పాప ఉంది. కానీ ఆ వయసులోనే ఆ అమ్మాయి జీవితం ఇలా అయిపోయింది ఏంటని చాలా బాధగా కూడా అనిపించింది వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుతూ ఉంటే. ఆ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుని కూడా ఈరోజు బోల్డంత కట్నం, బంగారం అంతా కూడా ఇచ్చినా కూడా ఆ అమ్మాయి జీవితానికి సుఖం లేకుండా అయిపోయింది. ఈ అమ్మాయి గురించి చెప్పుకుంటే ఈ అమ్మాయిని తల్లిదండ్రులు ఎంబీబీఎస్ చదివించారు. అలాగే ఎంఎస్ చేయడానికి అమెరికా పంపించారు. అమెరికాలో ఈ అబ్బాయి ఒక ఫ్రెండ్ ద్వారాగాన ఏమో పరిచయం అయ్యాడు. సురేందర్ రెడ్డి ఏమో అతని పేరు, రెడ్డీస్ వాళ్ళు. అయితే బాగా చూసుకుంటాను నిన్ను, నువ్వంటే నాకు చాలా ఇష్టమని ఇంక ఇలా ప్రేమించుకున్నారు. ప్రేమించుకున్న తర్వాత తల్లిదండ్రులకు చెప్పారు. తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. కట్న కానుకల విషయానికి వస్తే ఆ అబ్బాయి చాలా బాగా డబ్బున్న అబ్బాయి కాబట్టి అబ్బాయికి స్థాయిలో తగ్గట్టుగా వీళ్ళు కేజీ బంగారం పెట్టారు, 25 లక్షలు ఏమో కట్నం ఇచ్చారు, ఒక 2 ఎకరాల పొలం ఇచ్చారు. ఇవన్నీ కట్న కానుకలు బాగానే ఇచ్చి గ్రాండ్గా పెళ్లి చేయమంటే వాళ్ళ స్థాయికి తగ్గట్టు పెళ్లి చేశారు. చక్కగా ఇష్టపూర్వకంగా చేసిన పెళ్ళి, హ్యాపీగా ఉంటారు లైఫ్ అని అనుకున్నప్పుడు వీళ్ళు పెళ్ళయిన తర్వాత ఒక 20 రోజుల తర్వాత మళ్ళీ అమెరికా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని రోజులు బాగానే ఉన్నారు. 6 నెలలు 7 నెలల తర్వాత ఈ అమ్మాయికి ప్రెగ్నెంట్ వచ్చింది. ప్రెగ్నెంట్ రాగానే ఆడబడుచు ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి చెల్లెలు ఒక అమ్మాయి అమెరికాలో ఉండి వీళ్ళింటికి తరచుగా రావడం, వీళ్ళిద్దరి మధ్యన నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, నాకు మర్యాద ఇవ్వట్లేదు, నీ పెళ్ళం ఇలా అంది, నీ పెళ్ళం అలా అందని ఆ అబ్బాయికి బాగా ఎక్కించి భార్యాభర్తల మధ్య ఇద్దరి మధ్య గొడవలు వచ్చేలాగా చేసింది ఆడపడుచు. ఇంకా వెంటనే ఆ అమ్మాయి గొడవలు ఎక్కువైపోతే పుట్టింటికి వచ్చేసిన సరే నా భర్త కొన్ని రోజులకన్నా తిరిగి వస్తాడు కదా, నేను ఉండాల్సింది అత్తగారింట్లో, ఆ తల్లిదండ్రిని బాధ పెట్టకూడదు అన్న ఆలోచనతోటి డెలివరీ అయిన తర్వాత పాపం అత్తగారింటికి వెళ్ళింది. అక్కడ కూడా వేధింపులు. ఇంకొక ఆడపడుచు ఇక్కడ ఉంది. ఆ అమ్మాయికి 2 ఆడపడుచులు, అత్త మామ, ఇంకా 4, ఓ పక్క భర్త, అందరూ కలిసి ఆ అమ్మాయిని కాకుల్లాగా పీడించుకుని తిని టార్చర్ అనమాట. ఎంత టార్చర్ అంటే అంత టార్చర్. పైగా ఆ అమ్మాయి ఒక మంచి లేడీ డాక్టరు, నెలకు 2 లక్షలు సంపాదిస్తూ కూడా ఆ అమ్మాయికి ఈ వేధింపులు తప్పలేదు. తల్లిదండ్రులు అక్కడికి కూడా కొన్ని రోజులు పుట్టింట్లో, కొన్ని రోజులు అత్తింట్లో ఇలాగ జరుగుతున్న క్రమంలో పెద్ద మనుషుల చేత వెళ్ళి మాట్లాడించి అన్నీ చేసినా కూడా ఆ అమ్మాయిని ఎక్కడ కూడా ప్రేమగా చూడట్లేదు. వాళ్ళు 5గురు కలిసి ఈ అమ్మాయిని చుట్టుముట్టినట్టు మాటలతో వేధించడం, వీళ్ళ పుట్టింటి వాళ్ళని తిట్టడం. అంటే నన్ను ప్రేమించి మోసం చేశాడనమాట, నాకు కనీసం పాప ఉందని కూడా కనీసం వాడికి జాలి లేదు ఎవరికి కూడా అని ఆ అమ్మాయి బాధపడుతూ ఈ రోజున సూసైడ్ చేసుకునే పరిస్థితికి వచ్చింది. భర్త చూస్తే నేను నెల్లూరులో ఉంటాను, నేను బిజినెస్ చేస్తాను, నాకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదని, నీ దగ్గర నుంచి ఇంకా కట్నం తీసుకురా, మీ వాళ్ళ దగ్గర నుంచి ఇంత డబ్బు తీసుకురా, అంత డబ్బు తీసుకురా అని ఆ అమ్మాయిని ఇంకా 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 వేధించడం మొదలుపెట్టాడు. ఎంతవరకు అని తీసుకొస్తుందండి? ఆ అమ్మాయి నెలకు 2 లక్షలు సంపాదిస్తుంది. అయినా కూడా కేజీ బంగారం పెట్టారు, వెండి ఇచ్చారు. ఇంత ఇచ్చినా కూడా వాళ్ళకి ఇంకా సరిపోలేదు. ఈ రకంగా బాధ పెడుతున్నారంటే అసలు ఏమని చెప్పాలి? వాళ్ళ మామగారు అయితే చేయి పట్టుకుని ఆ అమ్మాయిని ఇంట్లోంచి బయటకు లాగేస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళ మీద కోర్టులో కేసు ఉందంట. 498 కేసు ఏదో అమ్మాయి పెట్టింది ఇంతకుముందు గతంలో. అమెరికాలోనే పెట్టింది అని చెప్తున్నారు. కానీ ఆ కేసు కోర్టులో ఉండడం వల్ల వీళ్ళు ఏమని మాట్లాడుతున్నారంటే, మీరు కోర్టులో ఉంది కాబట్టి కేసు కోర్టులోనే తేల్చుకుందాం, నువ్వు ఇంట్లోకి రావడానికి వీల్లేదని మామగారు అమ్మాయిని చేయి పట్టుకుని లాగేస్తుంది. నీ మొగుడు ఎక్కడున్నాడు అక్కడికి వెళ్ళు, మా ఇంట్లో ఉండొద్దు, నువ్వు మా ఇంట్లో ఉండొద్దు, మాకు సంబంధం లేదని మాట్లాడుతున్నాడు. కనీసం ఆ చంటి పిల్ల మనవరాలను చూసి ఆ అమ్మాయి మొహం చూసి కూడా వాళ్ళు ఎక్కడ జాలి తలబట్లేదు. చాలామంది మాట్లాడే మాట ఏంటి అంటే, అంత చదువుకుని నెలకు 2 లక్షలు సంపాదించే అమ్మాయి జీవితమే ఇలా అయిపోతే మిగిలిన సామాన్యుల పరిస్థితి ఏంటని కొంతమంది అమ్మాయిలు కూడా చాలా బాధపడుతున్నారు. చూసారండి, ఎక్కడ చూసినా ఆడవాళ్ళ మీదే. పెళ్లి చేసుకుంటే భర్త చేతిలో చనిపోవాల్సిందే. పెళ్ళైన తర్వాత అత్త మామ భర్త పెట్టే వేధింపులకి ఏదో ఒకటి సూసైడ్ చేసుకుని చనిపోవాల్సిందే. ఎక్కడ చూసినా ప్రతిరోజు ఏదో ఒకటి వినిపిస్తూనే ఉన్నాయి. ఆడదాని జీవితానికి సుఖం లేదా అనిపిస్తుంది ఒక్కోసారి. ఇంత తల్లిదండ్రులు అంత డబ్బు పెట్టి చదివించి కూడా వాళ్ళ జీవితాలకి సుఖం లేకుండా అయిపోయిందని తల్లిదండ్రులు కూడా ఈ రోజున బాధపడుతున్నారు. వాడు చూస్తే ఎక్కడో నెల్లూరులో ఉంటాడు, రమ్మంటే రాడు. వీడు చూస్తే ఇది మా ఇల్లు కాదు, నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదని అత్తమామ అంటారు. కానీ చివరికి చూసారా అమ్మాయి చివరికి ఇంకా అమ్మాయికి మనసు విరక్తిగా లేసింది. సరే బలవంతంగా పెద్ద మనుషులు మాట్లాడి ఆ ఇంట్లో ఉండడానికి చోటిస్తే కింద పోర్షన్లో అమ్మాయి ఉండి పైన అత్తమామ ఉంటే కరెంటు తీసేయడం, నీళ్ళు ఆఫ్ చేసేయడము, అక్కడ పిల్ల టాయిలెట్ పోస్తే వాళ్ళని తిట్టడము, ఎవరన్నా తల్లిదండ్రులు ఇంటికి వస్తే వాళ్ళని అడ్డమైన బూతులు తిట్టడం, ఇలాంటివన్నీ కూడా అత్తగారు చేస్తూ ఉంది.
ఎంత టార్చర్ అండి. అంత 5గురు మనుషుల మధ్యన ఈ అమ్మాయి ఒక్క అమ్మాయి వెళ్ళి ఉండాలి అని అంటే ఎంత నరకంగా ఉంటుంది చెప్పండి. మాటలతో వేధించి తిండి పెట్టకుండా, చంటి పాపకి కనీసం ఏమి అన్నం పెట్టకుండా, వాళ్ళ మా మా మనవరాలు మా రక్త సంబంధం అని కూడా వాళ్ళకి జాలి లేదు అంటే ఎక్కడండి అసలు మానవత్వం అనేది ఉందా? బయట వాళ్ళ పిల్లలు ఉంటేనే మనం జాలి తలిచి వాళ్ళని దగ్గర తీసుకుంటాం. అలాంటిది సొంత మనవరాలని కూడా చూడకుండా ఇంట్లోంచి గెంటేస్తున్నాడు వాళ్ళ మామగారు. అంటే ఇలాంటి వాళ్ళు కూడా సొసైటీలో ఉన్నారు. ఆ నిద్ర మాత్రలు మింగింది అని వాడు న్యూస్లో చూసి మీడియా వాళ్ళు అడిగితే భర్త ఏమని చెప్తాంటే ఇదంతా నాటకం ఆడుతుంది, మమ్మల్ని బెదిరిస్తుంది, ఆస్తి కోసమే ఈ డ్రామాలు ఆడుతుంది, ఏ మందులు ఎంత డోస్ తీసుకుంటే బతుకుతారు అనేది దానికి అన్నీ తెలుసు డాక్టరు, అందుకోసమే మమ్మల్ని బెదిరించడానికి ఇవన్నీ చేస్తుందని భర్త మాట్లాడుతున్నాడు. ఎందుకు చేస్తారండి? ఒక పాప చంటి పిల్ల ఉంది, తల్లి తనకు ఎంత అవసరం? ఏ తల్లి అయినా పిల్లకి తల్లి లేకుండా తన జీవితాన్ని నాశనం చేసుకోవాలని చూస్తుందా చెప్పండి? కానీ ఇలా కూడా శాడిజంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఏది ఏమైనా కానీ ఇలాంటి వాడితో దగ్గర అసలు ఆ అమ్మాయి ఉండడం కూడా అనవసరమే. విడాకులు ఇచ్చుకొని హాయిగా ఆ అమ్మాయి సంపాదించుకుంటుంది కాబట్టి హ్యాపీ లైఫ్ బతకడమే బెటరు. ఎందుకంటే ఇప్పుడు అంతమంది ఇద్దరు ఆడబడుచులు అత్త మామ భర్త మధ్యన ఈ అమ్మాయి వెళ్ళి ఉన్నా కూడా నెగ్గలేదు. అంతమందిని నెగ్గాలంటే చాలా కష్టం. పైగా వాళ్ళకి డబ్బు ఉంది, పలుకుబడి ఉంది. వీళ్ళ మీద పోలీస్ కేసు పెడదామని స్టేషన్కి వెళ్ళినా కూడా ఎవరు వీళ్ళ కేసు కూడా తీసుకోవట్లేదు. ఆడపిల్లకి అన్యాయం జరుగుతుందని చెప్పినా కూడా కేసు తీసుకోవట్లేదు. ఎందుకంటే వీడికి రాజకీయ నాయకులు ఎవరో ఒకళ్ళు ఫోనులు చేయడం, ఆ పోలీసు వాళ్ళు మీరు ఫ్యామిలీ విషయం అండి, మీరు కూర్చుని మాట్లాడుకోండి అని వీళ్ళు కేసు తీసుకోపోవడం ఇదే జరుగుతుందంట. వాళ్ళ మీద కంప్లైంట్ కూడా తీసుకోవట్లేదు. అంటే వాడి పేరు వాడి పలుకుబడి ఎంత ఉందనేది అక్కడే అర్థమవుతుంది. డబ్బున్న వాళ్ళకు కూడా ఈ రోజున జీవితాలు ప్రశాంతంగా లేవు. నిజంగా చెప్పాలంటే అసలు సామాన్యులమే కొంతలో కొంతైనా బెటర్ అని అనిపిస్తూ ఉంది ఏదైనా విన్నప్పుడు. కానీ ఏది ఏమైనా ఆ అమ్మాయి క్షేమంగా తిరిగి రావాలి. ఎందుకంటే ఆ పాపకి అటు తండ్రి ప్రేమ ఎలాగూ లేదు, కనీసం తల్లి అయినా ఉండాలి. ఎవ్వరు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి. నిజంగా ఇప్పుడు ఆ అమ్మాయి ఎంత ఇలా బెదిరించినా ఇంకోటి చేసినా బామాలి బతిమలాడినా ప్రేమించిన భర్త ఇష్టం అని చెప్పినా కూడా వాళ్ళలో కనీసం ఎంత కనికరం లేదు అని అంటే అలాంటి చోటకు వెళ్ళి ఈ అమ్మాయి ఉండడం కూడా చాలా అనవసరం. రేపు ఈ మనశ్శాంతి లేని జీవితం ఎందుకు బతకాలండి? అంత చదువుకొని సంపాదించుకొని అలాంటి వాడితే ఎందుకు బతకాలి? కానీ మనం ఈ అమ్మాయి ఇలా చేసింది అని మనం అంటాం. కానీ కొంతమంది ఏంటంటే రెండో పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇప్పుడు అతన్ని కూడా ప్రేమించి చేసుకుంది. నా భర్త అంటే నాకు చాలా ఇష్టమని ఈ అమ్మాయి చెప్తుంది. అవతల వాడికి లేదు కానీ ఈ అమ్మాయికి చాలా ఇష్టం. మనం ఈజీగా చెప్పేస్తాం, అలాంటి వాడితో గొడవ ఎందుకు, వదిలేసి ఇంకో పెళ్లి చేసుకోవచ్చు కదా అని అనేస్తాం. కానీ కొంతమందికి మనసు ఇష్టపడదు ఇంకో పెళ్లి చేసుకోవడానికి. అలాగే ఆ అమ్మాయికి ఒక చిన్న పాప ఉంది, ఆడపిల్ల. ఇంకో పెళ్లి చేసుకుంటే రేపు వచ్చిన అతను ఆ పాపని యాక్సెప్ట్ చేస్తాడు, చెయ్యకపోతాడు. అప్పుడు మళ్ళీ కొత్త సమస్యలు కొత్త చిక్కులు వస్తాయన్న ఆలోచన కూడా ఉంటుంది. ఏ తల్లిదండ్రులకైనా కూడా ఇదే ఆలోచిస్తారు. అదే ఆలోచనతో ఆ అమ్మాయి ఏం చెప్తుంది, నాకు పాప ఉంది, నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను, సంసారం అన్నాక ఇంకా చిన్న చిన్న గొడవలు ఉంటాయి కాబట్టి సర్దుకుపోతాను, ఎలా అయినా భరిస్తాను అన్నట్టు ఆ అమ్మాయి వాళ్ళు ఎంత తిట్టినా ఏమి బాధలు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఆ ఇంట్లోనే ఉండడానికని వచ్చింది. తండ్రి కూడా అదే చెప్తున్నాడంట, అమ్మ సంసారం అన్నాక ఇలాంటివి చిన్న చిన్నవి ఉంటాయి, మనిషికి ఏదో ఒక రోజు మార్పు అనేది వస్తుంది, నీ భర్త తెలుసుకుని నీ పాప కోసమైనా ఏదో ఒక రోజు తిరిగి వస్తాడు అని కొంచెం ఓపిక పట్టమ్మా అని ఆ తండ్రి చెప్తూనే వచ్చాడు. కానీ ఆ అమ్మాయి పాపం ఓపిక భరించి ఇంకా నా వల్ల కాదమ్మా, నా పాపని మీరే చూసుకోండి, ఆడబడుచులకి వాళ్ళకి ఎవరికి ఇవ్వద్దు నా పాపని, నేను ఇంకా భరించలేకపోతున్నాను, నాకు మైండ్ టెన్షన్ తోటి ఎక్కువైపోతుంది అని ఆ అమ్మాయి నిద్ర మాత్రలు మింగి ఆ సూసైడ్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేసింది. ఒక డాక్టర్ అంటే మెంటల్గా కూడా కొంచెం వాళ్ళు చేసే వర్క్లో టెన్షన్స్ ఉంటాయి. పేషెంట్లు చూసే విషయంలో కూడా వాళ్ళకు మైండ్ ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి. కానీ ఇంట్లో ఇన్ని గొడవలు పెట్టుకుని ఆ అమ్మాయి అక్కడ ఆ ఉద్యోగం చేయాలన్నా కూడా సరిగ్గా చేయలేరు. కాబట్టి చాలామంది ఇలాంటి నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. ఏది ఏమైనా కూడా అలాంటి దుర్మార్గుల మధ్యన, అలాంటి కాకులు పిశాచుల మధ్యన ఈ అమ్మాయి వెళ్ళి అక్కడ ఉండడం కూడా అంత సేఫ్ కాదు. కానీ ఏదైతే ఈ అమ్మాయి కట్నం అవన్నీ ఇచ్చిందో వాడు అవన్నీ కూడా అమ్ముకున్నాడంట. అవన్నీ కూడా తిరిగి వీళ్ళకి ఇచ్చేసి గొడవని సెటిల్ చేసుకుని దూరంగా ఉండడమే బెటర్ నాకు తెలిసినంత వరకు అయితే. ఎందుకంటే ఆ అమ్మాయి చాలా నరకం అనిపిస్తుంది అక్కడ. దయా దాక్షిణ్యాలు లేకుండా ఒక మగ మనిషిని కూడా చూడకుండా కోడల్ని పట్టుకుని చేయి పట్టుకుని లాగేస్తున్నాడు ఆ మామగారు. ఇది మాత్రం చాలా తప్పు. ఏదైనా విషయం ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి, లేదంటే ఇంక వేరే రకంగా చూసుకోవాలి. లేదంటే ఏ ఆడ మనిషి వచ్చి పట్టుకుని లాగినా అది వేరే. కానీ
మామగారు వెళ్ళి కోడలు చేపట్టుకోవడం అయితే ఇది ప్రతి ఒక్కళ్ళు తిడుతున్న విషయం. ఏది ఏమైనా కానండి, ఆ అమ్మాయి క్షేమంగా తిరిగి బయటకు రావాలి, ఆ పాపకి అన్యాయం జరగకూడదు. అలాగే అలాంటి దుర్మార్గుల మధ్యన కలిసి కాపురం చేయడం కూడా అనవసరం. ఇలాంటి నిర్ణయాలు ఎవ్వరూ తీసుకోవద్దు. ప్రాణాలు తీసుకునే నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకంటే ముందు వాళ్ళు ఏం బాధపడరు. ఈ అమ్మాయి ఇప్పుడు కనుక ఈ అమ్మాయికి ఏమన్నా అయిందనుకో, వాళ్ళు హ్యాపీగా గంతులేస్తారు. ఎందుకంటే డబ్బు పలుకుబడి ఉన్నవాడు, వాడికి ఏం శిక్షలు పడవు. అది మింగింది మాకు సంబంధం లేదు, మాకు కేసు కోర్టులో ఉందని తప్పించేసుకుంటారు వాళ్ళు. ఈ బాధపడేది ఎవరండి? అక్కడ తల్లిదండ్రులు జీవితకాలం బాధపడేది. అలాగే ఆ చంటి పాప తల్లి లేని పాప అయిపోతుంది. కాబట్టి అందరూ అనుకునేది ఏంటంటే, నేను ఇలాగా సూసైడ్ చేసుకుంటే వాడికి శిక్ష పడుతుంది అని అన్నట్టు అనుకుంటారు. కానీ కొన్ని రోజులు బాధపడినా తర్వాత హ్యాపీగా ఉంటారు. తల్లిదండ్రులే బాధపడతారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరు ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. అలాగే మీరు కష్టపడి చదువుకొని బాగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు కాబట్టి స్ట్రాంగ్గా ఉండండి. నచ్చకపోతే వదిలేసి మీ లైఫ్ మీరు చూసుకుని హ్యాపీగా బతకండి. కానీ చనిపోయే వరకు కూడా ఎవ్వరూ వెళ్ళొద్దు. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.